Hello friends, welcome to my YouTube channel. In this YouTube channel, I am making educational videos. So these videos are useful for the school students, college students, and also for the people preparing for competitive exams. If you like my videos, please subscribe, share, like, and comment. Okay, now. So in this channel, I already discuss. We are discussing about the prepositions. Okay, already so far we discussed many prepositions. Today in this today's session, let us see differences in prepositions. ఓకేనా ప్రిపోజిషన్స్ని డిఫరెంట్ సిచ్యుయేషన్స్లో ఏ విధంగా వాడాలి అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనము ఓవర్, అబవ్, ఆన్ అనే ప్రిపోజిషన్స్ని ఎలా వాడాలనే విషయం వచ్చినప్పుడు మనం కొన్ని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. కాబట్టి ఆ కన్ఫ్యూజన్ని తీసివేయడానికి నేను మీకు ఈ లెసన్ చెప్పడానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి మనం ఓవర్ని, అబవ్ని, ఆన్ని ఏ సిచ్యుయేషన్స్లో వాడాలి అనేది మనం చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఒక సెంటెన్సెస్ రాస్తాను. దాన్ని బట్టి మీకు ఈజీగా ఇవి ఎలా వాడాలనేది అర్థమవుతుంది. చూడండి, ద క్యాట్ జంప్డ్ ఓవర్ ద క్యాట్ జంప్డ్ ఓవర్ ద వాల్. ఓకేనా, క్యాట్ ఏం చేసింది? ఓవర్ ద వాల్ జంప్ చేసింది. ఇదొక వాల్ అనుకుంటే దీని మీదుగా ఏం చేసింది? ద క్యాట్ జంప్డ్ ఓవర్ ద వాల్. ద క్యాట్ జంప్డ్ ఓవర్ ద వాల్. ఓకేనా, నెక్స్ట్ ద బర్డ్స్ ఫ్లై అబవ్ ద ట్రీ. ఫ్లై అబవ్ ద ట్రీస్. ఓకేనా, ఇక్కడ అబవ్ అని వచ్చింది. ఇక్కడ క్యాట్ జంప్డ్ ఓవర్ ద వాల్ అన్నాం. ద క్యాట్ జంప్డ్ అబవ్ ద వాల్ అనకూడదు. ఓకేనా, ఇక్కడ ద బర్డ్స్ ఫ్లై అబవ్ ద ట్రీ. ఇక్కడ ట్రీ ఉంటే ఏం చేస్తుంది? దీని మీదుగా ఒక బర్డ్ ఫ్లై చేస్తుంది. ద బర్డ్స్ ఫ్లై అబవ్ ద ట్రీ. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఆన్ మనకు తెలుసు బాగా. అయినా ఒక సెంటెన్స్ రాద్దాం. చూడండి, హీ సాట్ ఆన్ ద బెంచ్. అతను బెంచ్ మీద కూర్చున్నాడు. ఆన్. ఓకేనా, ఇక్కడ ద బర్డ్స్ ఫ్లై అబవ్ ద ట్రీ. అవి కూడా ఏం చేస్తున్నాయి? ట్రీ మీద గుండానే ఫ్లై చేస్తున్నాయి. కాబట్టి అక్కడ ఆన్ పెట్టడానికి అవ్వదు, అబవే పెట్టాలి. కాబట్టి ఈ డిఫరెన్సెస్ని మీరు జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకొని ఎగ్జామ్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా రాయండి. ఓకే, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఏం చేస్తుంది? హీ వాజ్ సిట్టింగ్ ఆన్ ద బెంచ్. ఆ విధంగా మనం చూడొచ్చు. నెక్స్ట్ అలాంగ్, అక్రాస్, త్రూ. ఓకే, ఇది కూడా చాలా ఈజీనే. చూద్దాం, సెంటెన్సెస్ రాద్దాం. చూడండి, ద డాగ్ వాక్డ్ along the street. ఓకే, డాగ్ ఏం చేస్తుంది? ఇది ఒక స్ట్రీట్ రోడ్ అనుకుంటే దాని గుండా ఏం చేస్తుంది? వాక్ చేస్తుంది. అలాంగ్. నెక్స్ట్ ద బైక్ డ్రైవ్స్ అక్రాస్ ద రోడ్. ద బైకర్ అంటే ఆయన బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. ఎలాగ? అక్రాస్ ద రోడ్. కనుక ఇది రోడ్ అనుకుంటే క్రాస్గా డ్రైవ్ చేస్తున్నాడు, అడ్డంగా వచ్చేస్తున్నాడు అనమాట. అటువంటి టైంలో అక్రాస్ వాడాలి. ఇక్కడ ఓకే, దాని గుండా వెళ్తున్నాడు అంటే అలాంగ్ రాయాలి. నెక్స్ట్ వన్ చూడండి. ఓకే, హీ లుక్డ్ హర్ త్రూ ద విండో. ఓకే, ఆ వ్యక్తి ఆమెను విండో నుండి చూస్తున్నాడు. త్రూ. ఓకే, త్రూ ఈ విధంగా, అక్రాస్, అలాంగ్. కాబట్టి ఈ డిఫరెన్సెస్ని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ బిట్వీన్ అండ్ అమాంగ్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చాలా సింపుల్గా చెప్తాను. బిట్వీన్ అనేది రెండు అంశాలు వచ్చినప్పుడు, టూ థింగ్స్ వచ్చినప్పుడు బిట్వీన్ వాడాలి. ఓకేనా, మోర్ దాన్ టూ థింగ్స్ వచ్చినప్పుడు అమాంగ్ వాడాలి. ఓకే, చూడండి, ద ప్రాపర్టీ వాజ్
distributed. The property was distributed between two brothers. Property was distributed between two brothers. ఇద్దరి మధ్య ఆ యొక్క ప్రాపర్టీ డిస్ట్రిబ్యూట్ చేయబడింది కనుక టూ థింగ్స్ వచ్చినప్పుడు బిట్వీన్ అనేది మనం వాడతాం. నెక్స్ట్ మనం చూస్తే చూడండి, ద ఫోర్ సన్స్ quarreled among themselves. ఇక్కడ నలుగురు ఉన్నారు, అంటే ఇద్దరు కంటే ఎక్కువ ఉన్నారు. ఓకే, మోర్ దాన్ 2 people ఆర్ దేర్ హియర్. కాబట్టి వీరు ఏం చేస్తున్నారు, అమాంగ్ దెమ్సెల్వ్స్ ఏం చేస్తున్నారు, క్వారలింగ్ చేస్తున్నారు, వాళ్ళు గొడవ పడుతూ ఉన్నారు. కనుక 2 things వచ్చినప్పుడు బిట్వీన్, మోర్ దాన్ 2 things వచ్చినప్పుడు అమాంగ్ని మనము వాడాలి. కనుక నెక్స్ట్ వన్, లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఓఎఫ్ ఆఫ్, ఓఎఫ్ఎఫ్ ఆఫ్. జాగ్రత్తగా మీరు ఇక్కడ చూడండి, ఆఫ్ అనేది రిలేట్ చేస్తుంది. ఓకేనా, ఓఎఫ్ ఆఫ్ అనేది రిలేట్ చేస్తుంది, ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అనేది సపరేట్ చేస్తుంది. ఓకేనా, సెంటెన్సెస్ రాద్దాము, అప్పుడు మీకు అర్థమవుతుంది. చూడండి, ఆఫ్ అనేది రిలేట్ చేస్తుంది, రిలేషన్షిప్ అనుకుందాం. హీ ఈజ్ సన్ ఆఫ్ రిచ్ మ్యాన్. ఇక్కడ ఓఎఫ్ ఆఫ్ అనేది ఏం చేస్తుంది, ఈ సన్ని రిచ్ మ్యాన్తో రిలేట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ హీ ఈజ్ సన్ ఆఫ్ రిచ్ మ్యాన్. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అనేది ఇక్కడ చూస్తే చూడండి, ప్లీజ్ టర్న్ ఆఫ్. ఓఎఫ్ఎఫ్ ఆఫ్, ప్లీజ్ టర్న్ ఆఫ్ ద టీవీ. ఇఫ్ యూ డోంట్ వాచ్. కనుక ఇక్కడ ఏం చేసి సపరేట్ చేస్తున్నాం అనమాట. టీవీ నుండి ఆ యొక్క ఎలక్ట్రిక్ సర్క్యూట్ని మనం ఏం చేస్తున్నాం, సపరేట్ చేస్తున్నాం. ఓకేనా, ప్లీజ్ టర్న్ ఆఫ్ ద టీవీ. ఓకే, ఆ విధంగా ప్లీజ్ టర్న్ ఆఫ్ ద టీవీ. కనుక ఆఫ్, ఓఎఫ్ ఆఫ్, ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అనేవి ఈ విధంగా మనం వాడతాం. నెక్స్ట్ బిసైడ్ అండ్ బిసైడ్స్. జాగ్రత్తగా వినండి, దాన్ని బట్టి మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. బిసైడ్ అంటే ప్రక్కన అని అర్థం, ప్రక్కన. బిసైడ్స్ అంటే ఏంటి మరి, అదనంగా అని అర్థం, అదనంగా. ఓకే, బిసైడ్స్ అంటే ప్రక్కన, బిసైడ్ అంటే పక్కన, బిసైడ్స్ అంటే అదనంగా. చూడండి ఇక్కడ రాస్తే, మై హౌస్ ఈజ్ బిసైడ్ ద టెంపుల్. ఓకే, టెంపుల్ పక్కన ఏముంది, మా ఇల్లు ఉంది. కాబట్టి బిసైడ్ అని ఇక్కడ వాడాం, ప్రక్కన ఉంది, టెంపుల్ పక్కన ఉంది. చూడండి నెక్స్ట్, బిసైడ్స్ దిస్ ఐ హ్యావ్ 3 mobiles. ఓకే, అంటే బిసైడ్స్ దిస్ ఐ హ్యావ్ 3 mobiles అంటే 3 mobiles ఆల్రెడీ ఉన్నాయి, 3 mobilesతో పాటు అదనంగా ఇంకొక మొబైల్ ఉంది అనే అర్థంలో బిసైడ్స్, అదనంగా దట్ ఫెలో ఈజ్ హ్యావింగ్ 1 more mobile. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్. సో నెక్స్ట్, ఇంటూ TO2 ఇంటూ. ఓకే, చూస్తే ఇక్కడ మనం ఇంటూ ఏ విధాలుగా మనం వాడతామంటే, ఇన్ అనేది స్టాటిక్ సిచ్యుయేషన్ ఉన్నప్పుడు వాడతాం. స్టాటిక్ సిచ్యుయేషన్ అంటే ఏంటండి, వితౌట్ మోషన్. ఓకేనా, స్టాటిక్ సిచ్యుయేషన్ అంటే వితౌట్ మోషన్, మోషన్లో లేనప్పుడు, ఏదైనా మోషన్లో లేనప్పుడు మనం ఇన్ వాడతాం. మోషన్లో ఉన్నప్పుడు ఇంటూ వాడతాం. ఓకేనా, చూడండి ఇక్కడ రాద్దాం. ఇప్పుడు ఫస్ట్ పాయింట్, ఇన్ అనేది ఎప్పుడు రాస్తామని చెప్పాను, స్టాటిక్గా ఉన్నప్పుడు రాస్తామని చెప్పాను. చూడండి, హీ స్టేడ్ ఇన్ ద రూమ్. ఓకేనా, అతను రూమ్లోనే ఉన్నాడు. కాబట్టి దట్ ఫెలో ఈజ్ ఇన్ ద రూమ్, నో మూమెంట్ ఇన్ హిమ్. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇన్ వాడాము. ఓకేనా, ఇంటూ అనేది ఎప్పుడు వాడాలి మరి, చూడండి,
he walked he walked into he walked into the room he walked into the room అంటే ఏంటి, వాక్ చేస్తున్నాడు, he is in motion. సో రూమ్ లోనికి వెళ్తున్నాడు, ఇన్ టు ద రూమ్, హీ వాజ్ వాకింగ్ ఇన్ టు ద రూమ్ ఆర్ హీ వాక్డ్ ఇన్ టు ద రూమ్. సో ఈజ్ ఇన్ ద మోషన్లో ఉన్నప్పుడు అంటే కదలికలో ఉన్నప్పుడు ఇంటూ వాడాలి, కదలిక లేనప్పుడు ఇన్ మనము వాడాలి. ఓకేనండి. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ ఇన్ ప్రిపోజిషన్స్ ఫర్ టుడేస్ క్లాస్. వీ విల్ మీట్ అగైన్. ఓకేనా, మీరందరూ జాగ్రత్తగా విన్నారని నమ్ముతున్నాను. కాబట్టి ఎవరైనా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్. గుడ్ లక్.